వెల్కమ్ టు మై ఛానల్. ఇది కస్టమైజ్డ్ ఫోటో ఎడిటింగ్ అండి. చూడండి ఇలా చేశాను నేను మా పాప కోసమని. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము ఫోటో అనేది ఉంటుంది కదా, దాన్ని మనము బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. దానికోసం మనము బీజీ రిమూవ్ అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళిపోయి బీజీ రిమూవ్ అని మనం అక్కడ టైప్ చేస్తే వస్తుంది. అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకి ఇమేజ్ వస్తుంది, సెలెక్ట్ అన్ ఇమేజ్. మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట మన గ్యాలరీ అనేది. అందులో మన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోటో కావాలంటే మీకు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టేస్తే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ దగ్గర చూడండి ఇట్లా వస్తుంది మనకి. ఇప్పుడు 1 minute వెయిట్ చేయండి మనకి, అప్పుడు అది అనేది రిమూవ్ అవుతుంది. మీరు వెంటనే ఏంటి అవ్వలేదు అనుకోవద్దు, 1 minute ఆగితే మనకు అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి డౌన్లోడ్ అని ఉంది. డౌన్లోడ్ అన్నది క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ హెచ్డి అన్నది క్లిక్ చేయొద్దు, ఓన్లీ డౌన్లోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చూడండి సేవ్ అయిపోయి మన ఫైల్లోకి వచ్చేస్తుంది. మన గ్యాలరీ ఉంటుంది కదా, గ్యాలరీలోకి వస్తుంది. ఇప్పుడు మనం క్యాన్వా యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి అందులో కింద అక్కడ చూడండి మనకి ఇప్పుడు నాకు బర్త్డే థీమ్ కావాలి కాబట్టి నేను బర్త్డే అని కొట్టేస్తున్నాను. బర్త్డే బ్యాక్గ్రౌండ్ అని కొట్టండి. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇలాంటివన్నీ చాలా డిజైన్స్ వస్తాయన్నమాట. మనం డైరెక్ట్ అక్కడే అన్నీ ఉంటాయి, మనం ఏమీ డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి బర్త్డే బ్యాక్గ్రౌండ్ అని కొట్టంగానే చూడండి మీకు ఎన్ని డిజైన్స్ వస్తుంటాయి. అందులో ప్రో అని ఉన్నది కదండి, అది సెలెక్ట్ చేసుకోవద్దు, మీకు రాదు. ప్రో అన్నది లేకుండా ఉన్నది అలాంటిది మాత్రమే మీరు తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. ప్రో ఉన్నది ఏంటంటే అది మనీ మనం పే చేస్తేనే అది వస్తుంది. అలా మనీ పే చేయకుండా మనం ఫ్రీగానే కదా యూజ్ చేసుకోవాలి. అందుకని మనం ప్రో అన్నది లేకుండా యూజ్ చేయాలి. వాటిలో కూడా మనకి చాలా ఉన్నాయి చూడండి వెరైటీస్. మనం ట్రాక్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయన్నమాట. మనకి అందులో ఏది నచ్చితే మనము దాన్ని సెలెక్ట్ చేసేసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు బర్త్డే అది ఉన్నది, నాకు ఆ ఫార్మాట్ నచ్చలేదు, అందుకని దాన్ని నేను డిలీట్ చేస్తున్నాను. మనం సెలెక్ట్ చేయగానే పైన డిలీట్ అనేది చూపిస్తుంది, డిలీట్ చేసుకోండి. నాకు అక్కడ ఇమేజ్ కావాలి కాబట్టి కింద గ్యాలరీ అనేది ఉందన్నమాట. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనం గ్యాలరీలోకి వెళ్ళిపోతాము. ఫోటో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి మనం కరెక్ట్గా డ్రాగ్ చేసుకోండి. అంటే మీకు ఏ ప్లేస్లో కావాలి అనేది కరెక్ట్గా చూస్ చేసుకొని అక్కడ ఫిక్స్ చేసుకోండి. ఫోటోని ఫిక్స్ చేసుకున్నాక డన్ కొట్టేసేయండి, అయిపోతుంది. ఇప్పుడు మనకి సైడ్ బెలూన్స్ డెకరేషన్ చేయాలి కాబట్టి మనం సేమ్ అక్కడికే వెళ్ళిపోయి కింద ఎలిమెంట్స్ అని ఉంటుంది అనమాట, అక్కడ క్లిక్ చేసుకోండి. చేసుకుంటే మనకు అక్కడ ఏంటంటే మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు నాకు బెలూన్స్ కావాలి కాబట్టి నేను బెలూన్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది టైప్ చేస్తే వస్తుంది. అక్కడ చూడండి బెలూన్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఇప్పుడు వస్తాయి మోడల్ బెలూన్స్. వీటిలో కూడా మనం ప్రో ఉన్నది సెలెక్ట్ చేసుకోవద్దు, నార్మల్గా ఉన్నదే సెలెక్ట్ చేసుకోండి. ఇది చేసుకున్నాక మనం అక్కడ కొంచెం రైట్ క్లిక్ పట్టుకొని ఉంటే పైన చూడండి డూప్లికేట్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మనం అది అట్లా పట్టుకొని పక్కకి డ్రాగ్ చేసామంటే అవి వచ్చేస్తుంది. అది డూప్లికేట్ అనమాట. మనకి ఎన్ని కావాలంటే అని అలాగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే టెక్స్ట్ రాసుకోవాలి, హ్యాపీ బర్త్డే కాబట్టి కింద టెక్స్ట్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. దాంట్లో యాడ్ టు టెక్స్ట్ అని ఉంటుంది అనమాట, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనము హ్యాపీ బర్త్డే అని ఇంకా మనకి ఏది కావాలంటే అది రాసేసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే కోసం చేస్తున్నాను కాబట్టి నేను హ్యాపీ బర్త్డే అని రాసి ఇక్కడ కింద కలర్స్ అవన్నీ మనకి ఎలా కావాలంటే అలా చేసుకున్న తర్వాత మనం సైజ్ పెద్దది చేసుకోవాలి. మనము అలా సెలెక్ట్ చేసుకున్నాక ప్లేస్ ఫిక్స్ చేసుకొని డ్రాగ్ చేసుకోండి పక్కకి. ఆ పైన బటన్ ఉంది చూడండి సర్కిల్ లాగా, దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మీకు ప్లేస్ వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు ఆ కలర్ నచ్చలేదు, అందుకని నేను దాని మీద సెలెక్ట్ చేస్తాను. చూడండి దాని మీద సెలెక్ట్ చేయంగానే కింద చూపిస్తుంది ఏ అని, అక్కడ కలర్స్ అనేది ఉంటుంది చూడండి. కలర్స్ ఉంది కదా, అక్కడ కలర్స్ అనేది మనకి కింద వస్తుంటుంది. 1 minute చూడండి ఇట్లా కింద కలర్స్ వచ్చాయి చూడండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు వస్తుంది. మీకు చూపిస్తున్నాను, అది తీసుకోవట్లేదు. 1 minute. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంది స్లోగా ఉండడం వల్ల. అదిగో నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను కాబట్టి అది మనకి రెడ్ కలర్ తీసుకుంది చూడండి.
ఇది మనము మామూలుగా బయట బుక్ షాప్స్లో వాటిలో గమ్ పేపర్ అని అడిగితే ఇస్తారండి. వాళ్ళనే డైరెక్ట్గా మనము చేసి ఇమ్మన్నా కూడా ప్రింట్ వేసి ఇస్తారు. మనకి దానికి నాకైతే 30 రూపీస్ తీసుకున్నారండి పర్ పేపర్కి. 4 ఫొటోస్ వచ్చాయి నాకు. అంటే నేను కొంచెం పెద్ద చాక్లెట్స్కి చేశాను అందుకని. మీకు ఇంకా కొంచెం చిన్న చిన్నవి కావాలి అంటే మన ఇష్టం అనమాట, ఎన్ని పెట్టుకోవాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఓకే డన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. పైన మనకి ఎక్స్పోర్ట్ అనే బటన్ వస్తుంది, అక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఓకే అంతా క్లియర్. అంతే ముందు చెక్ చేసుకోండి అంటే కరెక్ట్గా ఉందా. కింద ఏమన్నా లెటర్స్ ఉంటాయన్నమాట, అవి ఏమన్నా ఉంటే ఇట్లాగా డిలీట్ చేసేసుకోండి. అంతే, ఓకే డన్ అయిపోయింది కదండి. పైన మనకి ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారు అంటే మనకి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. మనం మన గ్యాలరీలోకి వచ్చేసిన దాన్ని మనం ఇలా ప్రింట్ తీసుకుంటే నాకు పర్ పేపర్కి 4 ఫొటోస్ వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చాయి. నేను దాన్ని కట్ చేసుకొని మనకి వెనక చూడండి ఇట్లా ఉంటుందన్నమాట పేపర్. దాన్ని మనం ఇట్లా పెట్టి అట్లా అంటే చాలు, మనకి ఆ పేపర్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి అదిగోండి అట్లా మనకి వచ్చేస్తుంది. దాన్ని తీసేసి మనము మన చాక్లెట్కి స్టిక్ చేసేసుకోవడమే అనమాట. అదిగోండి నేను చాక్లెట్ని అలా ర్యాప్ చేసి పెట్టేసుకున్నాను ముందు. నేను దాన్ని తీసుకొని ఇట్లాగా స్టిక్ చేసేస్తున్నాను. ఇట్లా మనకి ఓన్లీ పెద్ద చాక్లెట్స్ కావాలని, చిన్న వాటికి అయితే మనం కింద కట్ చేసేసుకోవాలండి. నేను ఈ చాక్లెట్స్ కానీ ఓవర్కి అట్లా స్టిక్ చేయడానికే కదా, నేను అందుకని ఇంకా అలా ఇచ్చేస్తున్నానండి. అది పేపర్ మనకి 30 రూపీస్లో మన బుక్ షాప్స్లో దొరుకుతాయండి. దాన్ని గమ్ పేపర్ అని అడగండి, లేకపోతే హెడిసివ్ పేపర్ అని అడగచ్చు. నాకు పర్ పేపర్కి 4 వచ్చాయండి. అదిగోండి అట్లా 4 వచ్చాయి. అదనమాట ఫైనల్. ముందు ఇట్లా ర్యాప్ చేసి పెట్టేసుకోవాలి. ఇది డిజైన్ చాక్లెట్ అనమాట. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది మనకి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. Thank you. Subscribe my channel, like and comment.